1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, సేల్ డీడ్, సేల్ అగ్రిమెంట్ అంటారు కదా, ఒక్కసారి నాకు ఈరోజు సేల్ డీడ్ అంటే ఏంటి, సేల్ అగ్రిమెంట్ అంటే ఏంటి, రెండిట్లకి ఉన్నటువంటి డిఫరెన్షియేషన్ కూడా ఒక్కసారి. ఇప్పుడు మీరు రెంట్కి ఉన్నారు, ఒక దగ్గర మీరు రెంట్ కడతారు, మెయింటెనెన్స్ కడతారు, ప్రాపర్టీ మీదే కాదా? మీరే ఉంటారు కదా? అంతే కాదు, మీది ఎట్లా అవుతుంది? ఎవరు రెంట్ కట్టిన తర్వాత ప్రాపర్టీ. సో అక్కడ ఓనర్షిప్ అనేది మారట్లేదు. రెంటల్ అగ్రిమెంట్ ఆ ఫెసిలిటీ ఇచ్చాడు నీకు వాడుకోవడం, దానికి ఎంత అమౌంట్ కడుతుంది, కానీ నీకు ఓనర్షిప్ రాదు. ఈ ఇల్లు నాదే 10 సంవత్సరాలు అంటే కాదు, అది సేల్ అగ్రిమెంట్. మనం దిగేటప్పుడు ఏం రాసుకుంటావు, నువ్వు ఎవరు, నీ టెనెంట్ పేరేంటి, అంటే ఉద్యోగమా, బిజినెస్సా, ఎంత రెంట్, ఎంత మెయింటెనెన్స్, ఎంత ఇంక్రీజు, ఎన్ని సంవత్సరాలు లాకిన్ పీరియడ్, ఇవన్నీ కూడా మనం నోటీస్ పీరియడ్ ఎంత రాసుకుంటాం. సేల్ డీడ్కి వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. అంటే నువ్వు 100% డబ్బులు ఇప్పుడు ఫస్ట్ బుక్ చేసుకోగానే అడ్వాన్స్ ఇచ్చాక 20% కట్టే సేల్ అగ్రిమెంట్ వస్తుంది. అయితే 80% నెక్స్ట్ 2-3 నెలల్లో ఈఎంఐల రూపంలో కడుతూ ఉంటావు. 100 లాస్ట్ పైసా కట్టాక నీ బాధ్యత అయిపోతే బిల్డర్ దగ్గర నుండి నీకు ఓనర్షిప్ వస్తుంది. అంతవరకు బిల్డర్ పేరు మీద లేదా సెల్లర్ పేరు మీద ఉంటుంది. అది కట్టాక నీకు డాక్యుమెంట్ వస్తుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకొని కొన్ని డాక్యుమెంటేషన్ ఇచ్చి మీ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చి అది సేల్ డీడ్. సో అక్కడ ఏంటంటే ఆ లాస్ట్ రూపాయి కట్టిన దగ్గర ఆ ప్రాపర్టీ నీది, హక్కులు నీకు వచ్చాయి. సో రెండింటికి తేడా అంటే అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అవ్వదు, రెంటల్లో ఇక ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అవుతుంది. ఈ డాక్యుమెంట్ లీగల్గా ఉండాలి. ఎస్ఆర్ఓలో రిజిస్టర్, సేల్ అగ్రిమెంట్ చాలా మంది రిజిస్టర్ చేసుకోరు, అది లీగల్గా వ్యాలిడ్ కాదు. బిల్డర్ డిఫాల్టర్ చేస్తే కొన్ని విధాలుగా మీకు నష్టమే, కానీ ఎస్ఆర్ఓలో రిజిస్టర్ చేసుకుంటే డెఫినెట్గా మీకు ప్రాఫిట్. అదేవిధంగా బిల్డర్స్, రెసిడెన్షియల్ బిల్డర్స్ మాత్రం పెద్ద 100 ఎకరాలు, 200 ఎకరాలు, 200-300 కోట్లు కొనుక్కునే వాళ్ళు మాత్రం కంపల్సరీ సేల్ అగ్రిమెంట్ కూడా ఏజీపీ అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. 1% ఎంతో స్టాంప్ డ్యూటీ ఉంటుంది. 100 కోట్లు వాడుంటే మేబీ 1 crore అట్లా. ఇది రెండింటికి. మీరు ఇంకో క్వశ్చన్ అడిగారంటే డిఫరెన్షియేషన్. ఇంకోటి ఏంటంటే సేల్ డీడ్ ఉంది కదా సార్, అది కనుక మిస్ అయింది, మరి మన ప్రాపర్టీ మనకు లాస్ అయినట్టేనా? అంటే లాస్ అయినట్టంటే లాస్ అయినట్టే, లేదనుకుంటే లేదు. తెలివి ఉన్నడికి లాస్ అవుతుంది, తెలియలేనడికి లాస్ అవుతుంది. అంటే ఇది ఎందుకు చెప్తానంటే, ఏ వస్తువును పర్మనెంట్గా మనం కాపాడుకోలేం. కావాలని అయితే ఎవరు పడారు. కొంతమంది ట్రైన్లో మర్చిపోతారు. ఎవడో మంచి బొర్ర ఉన్నట్టు తెలిసి ఇష్టం, లేకపోతే ఆడు కబ్జా చేయడానికి ట్రై చేస్తారు సేల్ డీడ్ తోటి. నా డాక్యుమెంట్ నాదే అంటాడు. రెండోది తుఫాన్లో వచ్చి ఇల్లు కొట్టుకుపోయింది. మూడోది ఇల్లు కాలిపోయింది. నాలుగోది దొంగతనం చేస్తుంది. ఏ రూపంలోనైనా సేల్ డీడ్ పోయే అవకాశాలు ఉన్నాయి. పోకుండా చూసుకోవడం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కానీ ఇక్కడ పోయింది కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్, ఒక ఇంగ్లీష్ పేపరు, ఒక రీజనల్ లాంగ్వేజ్. ఆంధ్ర తెలంగాణలో అయితే DC అండ్ ఈనాడు, సంథింగ్ లైక్ దట్. ఒక 15 రోజులు నోటిఫికేషన్, పలానా సేల్ డీడ్ నెంబర్ నా దగ్గర పోయింది, మీకు ఎవరికైనా కనిపిస్తే నాకు అప్పచెప్పండి, అందజేయండి, మీకు తోఫా అంటే గిఫ్ట్ ఇస్తాం అనేది పెడతారు. ఈ 15 రోజుల్లో ఎవరు రెస్పాండ్ కాకపోతే ఆ పేపర్ నోటిఫికేషన్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ అంటే తెలుసు కదా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేస్తే పోలీసు వాళ్ళు సెర్చ్ చేస్తారు కొంత టైం తీసుకొని. వాళ్ళకి దొరకకపోతే వాళ్ళు సెర్చ్ రిపోర్ట్ ఇస్తారు, మేము చెక్ చేసాం ఎవరి దగ్గర లేదు. ఈ 2 పట్టుకెళ్ళి ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, సబ్ రిజిస్టర్ ఆఫీస్. ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎస్ఆర్ఓ దాన్ని మళ్ళీ చెక్ చేసుకొని రివ్యాంప్ చేసి మళ్ళీ ఇంకో కాపీ జనరేట్ చేసి రికార్డ్స్ ఎంట్రీ చేసుకొని అప్పుడు కాపీ రిజిస్టర్, సర్టిఫైడ్ ట్రూ కాపీ అంటారు. ఇవన్నీ లేకుండా మామూలుగా కూడా నువ్వు డబ్బులు ఇస్తే ట్రూ కాపీ, దాని మీద లీగల్గా వ్యాలిడ్ కాదు, లోన్ రాదు. ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ మీకు డూప్లికేట్ డీడే ఇస్తాడు, సర్టిఫైడ్ కాపీ, బట్ అది ఈక్వల్ టు సేల్ డీడ్. ఇది ప్రాసెస్ ఫాలో చేయాలి. చాలామంది ఇప్పుడు కొన్ని చెక్ చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ గారు 1.5 year బ్యాక్ ఇల్లు జూబ్లీస్, ఆయన చెన్నై ఉన్న దగ్గర ప్రాపర్టీ లేడీ ఓనర్ కొన్నాడు. ఒక బ్యాంక్ లోన్ ఉందన్నది, ఆ బ్యాంక్ లోన్ ఎన్టీఆర్ గారు కట్టేశారు. కట్టిన తర్వాత ఆఫ్టర్ 10 years 3 బ్యాంకులో వచ్చి కూర్చున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రెజర్ ఉంటుంది నా డబ్బులకి అంటే, ఆ ప్రాపర్టీ మీద 4 బ్యాంకు లోన్లు తీసుకున్నది ఆవిడ. ఫ్రంట్ బ్యాక్, ఇల్లు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అట్లా. ఆ లోన్లు ఉన్నాయని చెప్పలేదు. ఇప్పుడు ఆ లోన్ వాడు వచ్చి ఈయన దగ్గర కూర్చున్నాడు, ఈయనకి సంబంధం లేదు. మళ్ళీ తర్వాత కోర్టులో కేసు వేసి సర్వే చేసి సెటిల్ చేశారు. సో ఇల్లు కొనుక్కునేటప్పుడు లైఫ్లో ఒక్కసారి 2 సార్లు కొనుక్కుంటాం. జాగ్రత్త, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు.
పెళ్ళి కూడా ఒకసారి చేసుకుంటారు అఫీషియల్గా, అన్అఫీషియల్ నేను చెప్పను. ఓకే, సో అందుకని ఇల్లుకి పెళ్ళికి నేను చాలాసార్లు చెప్పాను, నేను రియల్ ఎస్టేట్ని పెళ్ళిని కంపేర్ చేస్తాను. రియల్ ఎస్టేట్లో ఏమో స్క్వేర్ ఫీట్ రేట్ మాట్లాడతారు, పెళ్ళిలో కట్నం మాట్లాడతారు, ఇక్కడ సారీ గురించి మాట్లాడతారు, అక్కడ ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడతారు, ఇక్కడ నా అల్లుడికి ఏ బండి ఇష్టం అంటారు, అక్కడ వెహికల్ పార్కింగ్ అంటారు. సో ఇట్లా పోలిస్తే పెళ్ళి ఇల్లు ఇంచుమించు ఒకటే. అందుకని పెద్దవాళ్ళు సామెత, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి. మన పెద్దవాళ్ళన్న ప్రతి మాటకు కూడా చాలా అర్థాలు ఉన్నాయి. చాలా అర్థం చేసుకున్నాడు బాగుపడతాడు. సో ఓవరాల్గా సేల్ డీడ్ అనేది చాలా కీ అండ్ లాక్లో పెట్టుకోవాలి. కొంతమంది తెలియని వాళ్ళు కలర్ జిరాక్స్ తీసి పెట్టుకోండి, మంచిదే. కలర్ జిరాక్స్ కలరే ఉంటుంది. నువ్వు కోటింగ్ మేకప్ వేసుకున్నావు అనుకోండి, యాంకర్ ఎంతకాలం ఉంటుంది, డ్యూటీకి వెళ్ళిన దాకా కూడా ఉంటుంది, కట్టిన గంటలు మళ్ళీ కవరింగే. ఓకే, సో ఇక్కడ జెరాక్స్ కాపీ పెట్టుకోవాలి, జెరాక్స్ కాపీ కూడా పెట్టుకోవాలి. ఎమర్జెన్సీలో అది పోయిన వేళ ఇది మీ ప్రూఫ్ ఉంటుంది. లేదంటే కూడా మీరు సేల్ డీడ్ నెంబర్ చెప్తే కనుక వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది డబ్బులే పేపర్ రూపంలో ఉన్నాయి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది బిల్డింగ్, మీ సేల్ డీడ్ ఉందంటే అది మనీతో సమానం. కానీ మనం నెగ్లెక్ట్ చేస్తే, ఇంగ్లీష్ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిలాంగింగ్స్ సంబడి ఎల్స్ విల్ టేక్ కేర్. అన్ని విధాలుగా మీరు, నేను డీటెయిల్గా చెప్పను కానీ మీ సామాన్లు భద్రతగా చూసుకోవచ్చు. రోడ్డు మీద పెట్టేశారు మొబైల్ని, ఇప్పుడు ఎత్తుకెళ్తాడు, నా ఓనర్షిప్ లేదు కదా అక్కడ. ఇక్కడ కూడా డాక్యుమెంట్స్ అనేవాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు, లాకర్లో పెట్టుకోవాలి, 1-2 జాగాల్లో వేరే వేరే దగ్గర పెట్టుకోవాలి. అండ్ దాని కేర్, మీ ఫేట్ బాగోపోతే ఎక్కడ పెట్టు, ఇంట్లో ఉన్న పాము వచ్చి కుట్టేస్తారు, చచ్చిపోతాను. సో బెటర్ టు బీ సేఫ్. చిత్రగుప్తి మన లెక్కలన్నీ వేస్తున్నాడు. నువ్వు 4 రోజులు అలాగే మిగతా ఛానల్లో మాట్లాడతాను, కరెక్టే, మరి ఏదో ఛానల్లో మాట్లాడాలి కదా. ఇప్పుడు నువ్వు నన్ను కేర్ తీసుకొని నేను వేరే దగ్గరికి వెళ్ళి మాట్లాడతావు కదా, నువ్వు రెగ్యులర్గా మాట్లాడితే ఆ టాపిక్లు వేరే వాళ్ళు మాట్లాడాను. సో జోక్స్ అపార్ట్, నేనేదంటే ఈ డాక్యుమెంట్ చాలా భద్రంగా పెట్టుకోవాలి. తీసుకోవచ్చు, మనం కనుక్కునే మెథడ్ ఉంది, తిరిగి తెచ్చుకునే ఒక, బట్ ఒక ప్రొసీజర్, డబ్బులు ఖర్చు పెట్టాలి, టైము, టెన్షను, దినగండం. దొరకపోతే ఈ ప్రాపర్టీ వేరే వాడికి కబ్జా వాడికి పడింది అనుకో, వాడికి కౌంటర్ వేస్తాడు. సినిమాలో మనం చూసాం ఆల్రెడీ, కబ్జా అంటాం. ఒక మినిస్టర్ ఉండేవాడు పాత, 30-40 years, ఆయన రోడ్డు మీద కార్లో వెళ్తుంటే ఆ జాగా ఖాళీ జెండా పాతేస్తాడు ఆయన. జెండా పాతేసి వాళ్ళతో మాట్లాడి 10 రూపాయలు వస్తే నీ రూపాయి ఇస్తా, బయటకు వెళ్ళి, లేకపోతే ఖతం అయిపోతాం. రియల్ ఎస్టేట్ ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. థ్యాంక్ యూ.